ప్రత్యేక హోదా భరోసా సభకు అమరావతి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు నిరసన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు. గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే దారిలో కేసరపల్లి దగ్గర రోడ్డుపై నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ కాన్వాయ్ కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చెప్పండి, రాహుల్ కు ఎదురైన నిరసన స్వాగతానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? వరప్రసాద్, రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, ఆయన రాష్ట్రానికి రావడానికి ఆయనకి ఏమాత్రం నైతిక హక్కు లేదు, నైతికంగా అర్హత లేదనే అభిప్రాయాన్ని నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు స్వయంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు రాహుల్ సభకి ఎవరు వెళ్లొద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ అలాగే అఖిలేష్ యాదవ్ వీళ్ళిద్దరూ కలిసి వస్తున్న సమయంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన లాంటిది చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏపీ ప్రజలకు భరోసాని కల్పిస్తూ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా అలాగే ఈ సభకు మొత్తంగా జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖ పార్టీలకు సంబంధించిన నేతలందరూ జాతీయ పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఈ సభకు ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా అంశాన్ని ఒక డిబేటబుల్ ఇష్యూగా తీసుకువెళ్లే దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలందరూ కూడా అగ్రనేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ ఏదైతే ప్రత్యేక హోదా రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదు, రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్న నిరసన తెలిపి సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తున్న నిరసనకు సంబంధించి ఎటువంటి సమాధానం చెప్తారు అనే దాని మీద మనతో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి చూస్తున్నాం. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? రాహుల్ గాంధీ తొలిసారిగా వస్తున్న క్రమంలో కూడా నిరసన తెలిపారు నల్ల జెండాలతో, దీని మీద మీరేమంటారు? ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు, ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం. ఈ ప్రత్యేక హోదా సాధించి పెట్టడానికి మా నాయకుడు, మా దేశ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ స్వయంగా మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రత్యేక హోదా సాధించాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మరి ఇక్కడికి రావడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఇలాంటి సందర్భంలో ఈ చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ కార్యకర్తల చేత బ్లాక్ జెండాలు ప్రదర్శన చేయిస్తున్నాడంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అర్థమవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని మరి బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాళ్ళు మొక్కి, బాబు మాకు ప్రత్యేక హోదా వద్దు, ఏమొద్దు, నన్ను ఈ కేసులోంచి బయటపడి అని ప్రాధాయపడిన నాయకుడు ఎవడైతే దరిద్రపు నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు మరి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కే లేదు. ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ విభజించిందని. ఆయనకు తెలీదా? మరి విభజించడానికి ముందు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మాకు అభ్యంతరం లేదు, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా పడితే అలా విధించుకోండి అని చెప్పి బేషరతుగా లెటర్ ఇచ్చిన ఈ నాయకుడు ఎవరనంటే ఈ చంద్రబాబు నాయుడే. మరి అప్పుడు తెలియదా ఈ చంద్రబాబు నాయుడికి అడ్డంగా విభజిస్తున్నారన్న సంగతి? మరి అప్పుడు చెప్పొచ్చు కదా, మీరు అడ్డంగా విభజించచ్చు, మాకు ఈ కోరికలు ఉన్నాయని చెప్పొచ్చు కదా. అప్పుడేం చెప్పలేదు, ఇప్పుడేమో అలా విభజించారు ఇలా విభజించారు చెప్తున్నారు. దీనికి ఒకటే కారణం, ఓటుకు నోటు ఓటు కేసు నుంచి బయటపడేందుకే ఈ చంద్రబాబు నాయుడు కీర్తులు పొందుతున్నాడు. సో ఓవరాల్ గా ఇది వరప్రసాద్, ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభిప్రాయం ఏదైనా ఉంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కే హోటల్ వద్ద బస్ చేసిన, ఎక్కడైతే రాహుల్ గాంధీ బస్ చేశారో అక్కడ అఖిలేష్ యాదవ్ బస్ చేశారో ఆ హోటల్ వద్ద ఉన్నాం. ఒకసారి కనుక ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక చూస్తే ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 రంగుల జెండాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలతో యువనేతకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్లకార్డులు కూడా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అలాగే అనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఇది కనుక చూస్తామంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జాతీయ స్థాయిలో దీన్ని ఒక డిబేటబుల్ ఇష్యూగా తీసుకెళ్లాలి. అంటే ప్రతి పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా
ఈరోజు జాతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖమైన పార్టీలు, అలాగే జాతీయ స్థాయి నేతలందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలకు భరోసా కల్పించే దిశగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే సమయంలో నవనిర్మాణ దీక్షలు జరుగుతున్న సమయంలో ఈ బహిరంగ సభ, ఈ ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభ జరగడం కూడా, దానికి కూడా రాహుల్ గాంధీతో పాటు జాతీయ స్థాయికి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా హాజరు కావడం అనేది కొంత ఏపీ రాజకీయాల్లో కొంత మరింత వాతావరణాన్ని, పొలిటికల్ వాతావరణాన్ని మరింత హీట్ ఎక్కించే పరిస్థితి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది ఉన్న పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. ఏపీకి